ఓం శాంతి 10-11-2025 మధురమైన పిల్లలు, తనువు మనసు ధనముల ద్వారా మరియు మనస వాచా కర్మణ ద్వారా ఏ విధంగా సేవ చేయండంటే 21 జన్మల కొరకు తండ్రి నుండి ఫలితం లభించాలి. కానీ సేవలో ఎప్పుడూ పరస్పరంలో మనస్పర్ధలు ఉండకూడదు. ప్రశ్న: డ్రామానుసారంగా బాబా ఏదైతే సేవ చేయిస్తున్నారో అందులో మరింత తీవ్రత తీసుకురావడానికి విధి ఏమిటి? జవాబు: పరస్పరంలో ఏకమతంగా ఉండాలి. ఎప్పుడు ఎటువంటి ఘర్షణ ఉండకూడదు. ఒకవేళ ఘర్షణ ఉన్నట్లయితే సేవ ఏం చేయగలరు? అందుకే పరస్పరంలో కలుసుకుని సంఘటనను తయారు చేసి సలహాలు చర్చించుకోండి. ఒకరికొకరు సహాయకులుగా అవ్వండి. బాబా అయితే సహాయకులుగా ఉండనే ఉన్నారు. కాని పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు. దీని అర్థాన్ని యథార్థంగా అర్థం చేసుకుని పెద్ద కార్యంలో సహాయకులుగా అవ్వండి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడికి అనగా ఆత్మిక తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. రిఫ్రెష్ అయి తిరిగి వెళ్లిన తర్వాత తప్పకుండా ఏదైనా చేసి చూపించాలి. ఒక్కొక్క బిడ్డ సేవకు రుజువునివ్వాలి. కొందరు పిల్లలు మాకు సెంటర్ తెరవాలని అనిపిస్తుంది అని అంటారు. గ్రామాలలో కూడా సేవ చేస్తారు కదా. కనుక పిల్లలకు సదా ఈ ఆలోచన ఉండాలి. మేము మనస వాచా కర్మణ తనువు మనసు ధనముల ద్వారా ఎటువంటి సేవ చేయాలంటే భవిష్య 21 జన్మల కొరకు ఫలం తండ్రి నుండి లభించాలి. ఇదే చింత ఉంది. మేమేమైనా చేస్తున్నామా? ఎవరికైనా జ్ఞానాన్ని ఇస్తున్నామా? రోజంతా ఈ సంకల్పాలు వస్తూ ఉండాలి. సెంటర్ తెరిస్తే తెరవచ్చు, కానీ ఇంట్లో పతి పత్నికి మధ్యన మనస్పర్ధలు ఉండకూడదు. ఎటువంటి గొడవలు ఉండకూడదు. సన్యాసులు ఇంటి గొడవల నుండి బయటకు వెళ్లిపోతారు. వాటిని ఖాతరు చేయకుండా వెళ్లిపోతారు. కానీ గవర్నమెంట్ వారిని ఏమైనా ఆపుతుందా? అక్కడైతే కేవలం పురుషులు మాత్రమే వెళ్లిపోతారు. ఈ రోజుల్లో కొందరు మాతలు కూడా వెళ్తున్నారు. ఎవరికైతే నాథులెవరు ఉండరో లేదా ఎవరికైతే వైరాగ్యం కలుగుతుందో వారికి కూడా ఆ సన్యాసి పురుషులు కూర్చుని నేర్పిస్తారు. వారి ద్వారా తమ వ్యాపారాన్ని నడిపిస్తారు. ధనం మొదలైనవన్నీ వారి వద్దనే ఉంటాయి. వాస్తవానికి ఇళ్ళు వాకిళ్లను వదిలిన తర్వాత ఇక ధనం ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. తండ్రి ఇప్పుడు పిల్లలను మీకు అర్థం చేయిస్తున్నారు. నేను తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి అని ప్రతి ఒక్కరి బుద్ధిలోకి రావాలి. మనుషులకైతే ఏమీ తెలియదు. తెలివి తక్కువ వారిగా ఉన్నారు. పిల్లలైన మీ కొరకు తండ్రి ఇస్తున్న ఆజ్ఞేమిటంటే, మధురాతి మధురమైన పిల్లలు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. కేవలం పండితులుగా అవ్వకూడదు. స్వకళ్యాణం కూడా చేసుకోవాలి. స్మృతి ద్వారా సతోప్రధానంగా అవ్వాలి. చాలా పురుషార్థం చేయాలి. లేకపోతే చాలా పశ్చాత్తాపడవలసి ఉంటుంది. ఏమంటారంటే, బాబా మేం పదే పదే మర్చిపోతున్నాము, ఇతర సంకల్పాలు వస్తున్నాయి. బాబా అంటారు, అవైతే వస్తాయి. మీరు తండ్రి స్మృతిలో ఉంటూ సతోప్రధానంగా అవ్వాలి. అపవిత్రంగా ఉన్న ఆత్మ పరంపిత పరమాత్మనే స్మృతి చేసి పవిత్రంగా అవ్వాలి. తండ్రి పిల్లలకు డైరెక్షన్ ఇస్తున్నారు. ఓ ఆజ్ఞాకారి పిల్లలు, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి. మొట్టమొదట ఈ విషయాన్నే వినిపించండి. నిరాకార శివబాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. నేను పతిత పావనుడను. నా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఇంకే ఉపాయమూ లేదు. ఇంకే ఉపాయాన్ని ఎవ్వరూ చెప్పలేరు. చాలామంది సన్యాసులు మొదలైన వారున్నారు.
వారు మిమ్మల్ని యోగా కాన్ఫరెన్స్లకు వచ్చి పాల్గొనమని ఆహ్వానిస్తారు. వాస్తవానికి వారి హఠయోగంతోనైతే ఎవ్వరి కళ్యాణమూ జరగదు. అనేక యోగాశ్రమాలున్నాయి. వారికి ఈ రాజయోగం గురించి ఏమాత్రమూ తెలియదు. తండ్రి గురించే తెలియదు. అనంతమైన తండ్రే వచ్చి సత్యాతి సత్యమనే యోగాన్ని నేర్పిస్తారు. తండ్రి తమ పిల్లలను మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తారు. నేను నిరాకారుడను. తాత్కాలికంగా ఈ శరీరంలోకి వచ్చాను. భాగ్యశాలి రథం అనేది తప్పకుండా మనుషులదే ఉంటుంది. ఎద్దునైతే అలా అనము. అలాగే గుర్రపు రథము మొదలైన వాటి విషయమూ లేదు. అలానే యుద్ధం విషయం కూడా లేదు. మనం మాయతోనే యుద్ధం చెయ్యాలని మీకు తెలుసు. మాయతో ఓడిపోతే ఓటమి అని అంటూ ఉంటారు కూడా. మీరు చాలా బాగా అర్థం చేయించగలరు. కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నారు. కొందరు నేర్చుకుంటూ కూడా ఒక్కసారిగా నేలపై పడిపోతారు. ఏదో ఘర్షణ జరుగుతుంది. ఇద్దరు సోదరీలకు కూడా పరస్పరంలో పడదు. ఉప్పు నీరులా అయిపోతారు. మీకు పరస్పరంలో ఎటువంటి ఘర్షణ ఉండకూడదు. ఒకవేళ ఘర్షణ ఉంటే వీరేమి సేవ చేస్తారని తండ్రి అంటారు. చాలా మంచి వారి పరిస్థితి కూడా ఇలా అవుతుంది. ఈ సమయంలో మాలను తయారు చేసినట్లయితే దానిని డిఫెక్టెడ్ మాల అని అంటారు. పిల్లల్లో ఇంకా ఈ అవగుణాలున్నాయి. డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా సేవను కూడా చేయిస్తూ ఉంటారు. డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. ఢిల్లీని నలువైపులా సేవతో చుట్టుముట్టండి. ఇది కేవలం ఒక్కరు మాత్రమే చేయడం కాదు. పరస్పరంలో కలుసుకుని సలహాలు చర్చించాలి. అందరూ ఏకమతంగా ఉండాలి. బాబా ఒక్కరే, కానీ సహాయకులైన పిల్లలు లేకుండా పనిచేయరు. మీరు సెంటర్లు తెరిచి అభిప్రాయాలు తీసుకుంటారు. మీరు సహాయం చేసేవారేనా అని బాబా అడుగుతారు. అవును బాబా అని అంటారు. ఒకవేళ సహాయం చేసేవారు కాకపోతే ఏమీ చేయలేరు. ఇంటికి కూడా మిత్ర సంబంధికులు మొదలైన వారు వస్తారు కదా. వారు మిమ్మల్ని నిందించవచ్చు. వారు ఎత్తి పొడుస్తూ ఉంటారు. మీరు వాటిని లెక్క చేయకూడదు. పిల్లలైన మీరు పరస్పరంలో కూర్చుని చర్చించుకోవాలి. సెంటర్లు తెరిచినప్పుడు కూడా అందరూ కలిసి, బాబా మేము బ్రాహ్మణి సలహాతో ఇదంతా చేస్తున్నామని రాస్తారు. సింధీ భాషలో బత్ బారా అని అంటారు. అంటే 1తో 2 కలిస్తే 12 అవుతుంది అని అంటారు. 12 మంది ఉంటే ఇంకా మంచి సలహా వెలువడుతుంది. ఒక్కో చోట ఇతరుల నుండి సలహాలు తీసుకోరు. ఇలా అయితే ఏమైనా పనవుతుందా? బాబా అంటారు, ఎప్పటి వరకైతే పరస్పరంలో మీ సంఘటన ఉండదో అప్పటి వరకు మీరు ఇంత పెద్ద కార్యాన్ని ఎలా చేయగలరు? చిన్న దుకాణాలు పెద్ద దుకాణాలు ఉంటాయి కదా. వారు పరస్పరం కలుసుకుని సంఘటనలు ఏర్పాటు చేసుకుంటారు. అంతేకాని బాబా మీరు సహాయం చేయండి అని ఈ విధంగా ఎవరూ అడగరు. ముందైతే సహాయకులను తయారు చేయాలి. ఆ తర్వాత బాబా అంటారు, పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు అని. మొదటైతే మీకు మీరు సహాయకులను తయారు చేయండి. బాబా మేమింత చేస్తున్నాము, మిగిలింది మీరు సహాయం చేయండి. అంతేకాని ముందు మీరు సహాయం చేయండి అని అనడం కాదు. ధైర్యం వహించే వారికి భగవంతుడు సహాయం చేస్తారు అన్నదాని అర్థం కూడా తెలుసుకోరు. మొదటైతే పిల్లలకు ధైర్యం ఉండాలి. ఎవరెవరు ఏమేం సహాయం చేస్తారు, ఫలానా వారు ఫలానా సహాయం చేస్తున్నారని లెక్కాపత్రమంతా రాస్తారు. పద్ధతి ప్రకారంగా రాసిస్తారు. అంతేకాని ఒక్కొక్కరు మేం సెంటర్ తెరుస్తాము, మీరు సహాయం చేయండి అని ఈ విధంగా అనడం కాదు. అలాంటప్పుడు బాబా తెరవలేరా? కాని అలా జరగదు. కమిటీ వారు పరస్పరంలో కలుసుకోవాలి.
మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు కదా. కొందరైతే ఏమీ అర్థం చేసుకోరు, కొందరు చాలా హర్షితంగా ఉంటారు. ఈ జ్ఞానంలో చాలా సంతోషముండాలి అని బాబా భావిస్తారు. ఒక్కరే తండ్రి, టీచర్, గురువుగా లభించినప్పుడు సంతోషముండాలి కదా. ప్రపంచంలో ఈ విషయాలెవ్వరికీ తెలియవు. శివ్ బాబాయే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత. అందరి తండ్రి కూడా ఒక్కరే. ఇదింకెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, వారే నాలెడ్జ్ఫుల్, ముక్తి ప్రదాత మరియు మార్గదర్శకుడు. కావున తండ్రి మతంపై నడవాల్సి ఉంటుంది. పరస్పరంలో కలుసుకుని చర్చించుకోవాలి, ఖర్చు చేయాలి. అంతేకాని ఎవరూ ఒక్కరి అభిప్రాయంపైనే నడవలేరు. అందరూ సహాయకులుగా ఉండాలి. ఈ బుద్ధి కూడా కావాలి కదా. పిల్లలైన మీరు ఇంటింటికి సందేశాన్ని ఇవ్వాలి. వివాహానికి ఆహ్వానం లభించింది, వెళ్ళొచ్చా అని అడుగుతారు. బాబా అంటారు, ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళండి, వెళ్ళి మీ సేవ చేయండి, అనేకుల కళ్యాణం చేయండి, భాషణ కూడా చేయొచ్చు. మృత్యు ఎదురుగా నిలబడి ఉంది, నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఇక్కడందరూ పాపాత్ములు, తండ్రిని నిందిస్తూ ఉంటారు. తండ్రి నుండి మిమ్మల్ని విముఖులుగా చేస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి అని గాయనం కూడా ఉంది. ఈ మాట ఎవరన్నారు? తండ్రి స్వయంగా అంటున్నారు, నా పట్ల ప్రీతిబుద్ధి లేదు. వినాశకాలే విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారు. నా గురించి తెలియనే తెలియదు. ఎవరికైతే ప్రీతి బుద్ధి ఉందో, ఎవరైతే నన్ను స్మృతి చేస్తారో వారే విజయం పొందుతారు. ప్రీతి ఉన్నా కానీ స్మృతి చేయకపోతే తక్కువ పదవిని పొందుతారు. తండ్రి పిల్లలకు డైరెక్షన్లు ఇస్తారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనంగా అయ్యి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. డ్రామానుసారంగా బాబా వృద్ధాప్యంలో ఉన్న శరీరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వానప్రస్థంలో ప్రవేశిస్తారు. మనుషులు వానప్రస్థ అవస్థలోనే భగవంతుని కలుసుకోవడానికి కృషి చేస్తారు. భక్తిలోనైతే జపతపాదులు మొదలైనవన్నీ చేయడం అనేది భగవంతుణ్ణి కలుసుకునేందుకు మార్గాలని భావిస్తారు. ఎప్పుడు లభిస్తారు అనేదేమీ తెలీదు. జన్మ జన్మాంతరాలుగా భక్తి చేస్తూ వచ్చారు. భగవంతుడైతే ఎవ్వరికీ లభించనే లభించరు. పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయవలసి వచ్చినప్పుడే బాబా వస్తారని అర్థం చేసుకోరు. రచయిత తండ్రే. చిత్రమైతే ఉంది, కానీ త్రిమూర్తి చిత్రంలో శివుణ్ణి చూపించరు. శివ్ బాబా లేకుండా బ్రహ్మ, విష్ణు, శంకర్లను చూపించారు. తలను తీసేసినట్లయింది. తండ్రి లేకపోతే అనాథలుగా అయిపోతారు. తండ్రి అంటారు, నేనొచ్చి మిమ్మల్ని ఆ నాథుడికి చెందినవారిగా చేస్తాను. 21 జన్మలు మీరు నాథుడికి చెందినవారిగా అవుతారు. ఎటువంటి కష్టమూ ఉండదు. మీరు కూడా అంటారు, బాబా లభించినంత వరకు మేం కూడా పూర్తిగా అనాథలుగా తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారము అని. పతిత పావన అని అంటారు కానీ వారెప్పుడొస్తారు అన్నది తెలియదు. కొత్త ప్రపంచమే పావన ప్రపంచము. తండ్రి ఎంత సులువుగా అర్థం చేయిస్తున్నారు. మనం తండ్రికి చెందినవారిగా అయ్యామని, స్వర్గానికి యజమానులుగా తప్పకుండా అవుతామని మీకు కూడా అర్థమవుతుంది. శివ్ బాబా అనంతమైన యజమాని. తండ్రి వచ్చి సుఖశాంతుల వారసత్వాన్ని ఇచ్చారు. సత్యుగంలో సుఖముండేది, మిగిలిన ఆత్మలంతా శాంతిధామంలో ఉండేవారు. ఇప్పుడు ఈ విషయాలను మీరు అర్థం చేసుకుంటారు. శివ్ బాబా ఎందుకు వచ్చి ఉంటారు? తప్పకుండా కొత్త ప్రపంచాన్ని రచించేందుకు, పతితులను పావనంగా చేసేందుకు వచ్చి ఉంటారు. వారు ఉన్నతమైన కార్యాన్ని చేసుంటారు.
మనుషులు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. తండ్రి అంటారు, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. పిల్లలైన మిమ్మల్ని తండ్రి కూర్చుని మేల్కొలుపుతారు. కొత్త ప్రపంచం మళ్లీ పాతదిగా ఎలా అవుతుంది అని మీకిప్పుడు ఈ మొత్తం డ్రామా గురించి తెలుసు. తండ్రి అంటారు, మిగిలినవన్నీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయండి. మనకు ఎవ్వరి పట్ల ద్వేషం కలగదు. ఈ విషయాన్ని అర్థం చేయించవలసి ఉంటుంది. డ్రామానుసారంగా మాయారాజ్యం కూడా ఉండాలి. ఇప్పుడు మళ్లీ తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఇప్పుడీ చక్రం పూర్తవుతుంది. ఇప్పుడు మీకు ఈశ్వర్య మతం లభిస్తుంది, దానిపై నడుచుకోవాలి. ఇప్పుడు పంచవికారాల మతంపై నడవకూడదు. అర్ధకల్పం మీరు మాయ మతంపై నడిచి తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు నేను మిమ్మల్ని సతోప్రధానంగా తయారు చేసేందుకు వచ్చాను. ఇది సతోప్రధానం తమోప్రధానం యొక్క ఆట. నింద యొక్క విషయమేమీ లేదు. భగవంతుడు ఈ రాకపోకల నాటకాన్ని అసలెందుకు రచించారు అని అంటారు. ఎందుకు అనే ప్రశ్నే తలెత్తదు. ఇది డ్రామా చక్రం. ఇది మళ్లీ రిపీట్ అవుతూ ఉంటుంది. డ్రామా అనాది అయినది. ఇప్పుడిది కలియుగం. సత్యుగం గడిచిపోయింది. ఇప్పుడు మళ్లీ తండ్రి వచ్చారు. బాబా బాబా అని అంటూ ఉన్నట్లయితే కళ్యాణం జరుగుతూ ఉంటుంది. తండ్రి అంటారు, ఇవి అతి గుహ్యమైన రమణీకమైన విషయాలు. పులిపాలు కోసం బంగారు పాత్ర కావాలని అంటారు. బంగారు బుద్ధి ఎలా తయారవుతుంది? ఆత్మలోనే బుద్ధి ఉంది కదా. ఆత్మ అంటుంది, నా బుద్ధి ఇప్పుడు బాబా వైపు ఉంది. నేను బాబాను చాలా స్మృతి చేస్తాను. కూర్చునే బుద్ధి వేరే వైపుకు వెళ్ళిపోతుంది కదా. బుద్ధిలో వ్యాపార వ్యవహారాలు గుర్తుకొస్తూ ఉంటాయి. కావున బుద్ధి మీ మాట విననట్లుంటుంది. శ్రమ ఉంటుంది. ఎంతెంతగా మృత్యువు సమీపంగా వస్తూ ఉంటుందో అంతగా మీరు స్మృతిలో చాలా ఉంటారు. మరణించే సమయంలో అందరూ భగవంతుణ్ణి స్మృతి చేయమని చెప్తారు. ఇప్పుడు తండ్రి స్వయంగా చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. ఇది మీ అందరి వానప్రస్థావస్థ. తిరిగి వెళ్ళాలి. అందుకే ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. వేరే విషయాలేవీ వినకండి. జన్మ జన్మాంతరాల పాపాల భారం మీ తలపై ఉంది. శివ్ బాబా అంటారు, ఈ సమయంలో అందరూ అజామిళ్ వలె ఉన్నారు. ముఖ్యమైన విషయం స్మృతి యాత్ర. దీని ద్వారా మీరు పావనంగా అవుతారు. అంతేకాక పరస్పరంలో ప్రేమ కూడా ఉండాలి. ఇతరుల నుండి సలహాలను తీసుకోవాలి. తండ్రి ప్రేమ సాగరుడు కదా. కావున మీరు కూడా పరస్పరంలో చాలా ప్రియంగా ఉండాలి. దేహీ అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయాలి. సోదరీ సోదరుల సంబంధాన్ని కూడా దాటి వెళ్లాల్సి ఉంటుంది. సోదరీ సోదరులతో కూడా యోగం పెట్టుకోకండి. ఒక్క తండ్రితోనే యోగం పెట్టుకోండి. తండ్రి ఆత్మలకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికారీ దృష్టి సమాప్తమైపోతుంది. కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలు చేయకూడదు. మనసులో తుఫాన్లు తప్పకుండా వస్తాయి. ఇది పెద్ద గమ్యము. బాబా అంటారు, చూడండి, కర్మేంద్రియాలు మోసం చేస్తాయి కావున అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ తప్పుడు పని చేసినట్లయితే ఇక సమాప్తము. ఎక్కితే వైకుంఠానికి యజమానులు. శ్రమ లేకుండా ఏమీ లభించదు. చాలా శ్రమ ఉంటుంది. దేహ సహితంగా దేహం యొక్క కొందరికైతే బంధనాలు లేకపోయినా కూడా చిక్కుకుని ఉంటారు. తండ్రి శ్రీమతంపై నడవరు. 1-2 లక్షలు ఉండొచ్చు. పెద్ద కుటుంబమైనా కూడా బాబా అంటారు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిలో ఎక్కువగా చిక్కుకోకండి. వానప్రస్తులుగా అయిపోండి. ఖర్చులు మొదలైనవి తగ్గించండి. పేదవారు ఎంత సాధారణంగా ఉంటారు.
ఇప్పుడు ఎలాంటి వస్తువులు వెలువడ్డాయంటే ఇక అడక్కండి. షావుకార్లు ఖర్చులు చేస్తూనే ఉంటారు. లేదంటే వాస్తవానికి కడుపుకేం కావాలి? ఒక పావు కేజీ పిండి అంతే. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పరస్పరంలో చాలా చాలా ప్రియంగా అవ్వాలి, కానీ సోదరీ సోదరులతో యోగం పెట్టుకోకూడదు. కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలు చేయకూడదు. రెండవ పాయింట్, ఒక్క ఈశ్వర్య మతంపై నడుచుకుని సతోప్రధానంగా అవ్వాలి. మాయ మతాన్ని విడిచిపెట్టాలి. పరస్పరంలో సంఘటనను శక్తివంతంగా చేసుకోవాలి. ఒకరికొకరు సహాయకులుగా అవ్వాలి. వరదానము, లక్ష్యం అనుసారంగా లక్షణాలను బ్యాలెన్స్ చేసే కళ ద్వారా ఎక్కే కళను అనుభవం చేసే బాబా సమాన సంపన్న భవ. పిల్లల్లో విశ్వ కళ్యాణ కామన కూడా ఉంది. అలాగే బాబా సమానంగా అయ్యే శ్రేష్టమైన కోరిక కూడా ఉంది. కానీ లక్ష్యం అనుసారంగా ఏ లక్షణాలైతే స్వయానికి మరియు సర్వులకు కనిపిస్తాయో వాటిలో తేడా ఉంది. అందుకే బ్యాలెన్స్ చేసే కళను ఇప్పుడు ఎక్కే కళలోకి తీసుకువచ్చి ఈ తేడాను తొలగించండి. సంకల్పం ఉంది, కానీ దృఢతా సంపన్నమైన సంకల్పం ఉండాలి. అప్పుడు బాబా సమానంగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. ఇప్పుడు స్వదర్శనం మరియు పరదర్శనం ఈ రెండు చక్రాలు తిరుగుతున్నాయి. వ్యర్థ విషయాలలో ఏదైతే త్రికాలదర్శులుగా అవుతారో అది పరివర్తన చేసి స్వచింతకులుగా స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. స్లోగన్, సేవా భాగ్యం ప్రాప్తించడమే అన్నింటికంటే గొప్ప భాగ్యము. అవ్యక్త సూచనలు, అశరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఇలా అభ్యాసం చేయండి. దేహం మరియు దేహం యొక్క దేశాన్ని మర్చిపోయి అశరీరీ పరంధామ నివాసిగా అవ్వండి. ఆ తర్వాత పరంధామ నివాసి నుండి అవ్యక్త స్థితిలో స్థితులవ్వండి. ఆ తర్వాత సేవ కోసం శబ్దంలోకి రండి. సేవ చేస్తూ కూడా మీ స్వరూపపు స్మృతిలో ఉండండి. మీ బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ ఒక్క క్షణం కంటే కూడా తక్కువ సమయంలో ఏకాగ్రం చేయండి. అప్పుడు పాస్ విత్ ఆనర్గా అవుతారు. ఓం శాంతి.